ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి ప్రజెంట్ మనకి అనుమతులు అయితే రావడం జరిగింది. మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అండ్ అలాగే మెయిన్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం ఇలా అయితే ఉండదన్నమాట. దాని గురించి కూడా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఎందుకు ఈ మాట హైలైట్ చేస్తాను, మెయిన్గా వీడియోలకు వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మడీ, బీఎస్సీ నర్సింగ్ అండ్ అలాగే ఫిజియోథెరపీ. మనకి ఏంటంటే దీంట్లో ఉమెన్స్ సంబంధించి కాలేజ్ కూడా ఉంది. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మక్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే కనుక ఎస్పీఎస్డబ్ల్యూ అన్నమాట. అండ్ అలాగే కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కోర్స్ కోడ్ వచ్చేసరికి ఎస్సీఓఎన్ అండ్ అలాగే ఎస్పీఆర్సీ. మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఫీజు విషయానికి వస్తే 70,000కి హాస్టల్ అండ్ అలాగే సెమిస్టర్ మొత్తం కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా మీకు ఎటువంటి డౌట్ అన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఎండింగ్ అలాగా చాలా టైం పడుతుంది అన్నమాట అప్రూవల్ రావడానికి. కానీ ఈ సంవత్సరం చాలా ఫాస్ట్గా ఆగస్టు 14వ తారీఖు ఈరోజు మనకి నిన్న అయితే రావడం జరిగింది. చాలా ఫాస్ట్గా మనకి అప్రూవల్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ మనం ఏ కౌన్సిలింగ్ అయినా స్టార్ట్ అవ్వాలంటే అప్రూవల్ అయితే రావాలి. అది రాకుండా కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది అడిగితే చాలామంది ఏంటంటే ఒక ఉజ్జాయింపుని చెప్తారన్నమాట. మనకి ఏంటంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరంలా కాకుండా చాలా ఫాస్ట్గా రావడం జరిగింది. మీ అందరికీ ఒక రకంగా గుడ్ లక్ అని చెప్పుకోవాలి. సో దీని తర్వాత కౌన్సిలింగ్ ఎప్పుడు అంటారా, మనకి ప్రజెంట్ కొన్ని కేసులు అయితే ఉన్నాయన్నమాట. అంటే ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు, కొన్ని థీరీస్ ఆ విధంగా చెప్తాను మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎంపీసీ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ హోల్డ్ అయితే ఉంది. మనకి 2 or 3 డేస్లో ఏదైనా ఒక ఆన్సర్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అది వచ్చిన వెంటనే మనకి సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత మనకి ఆల్రెడీ అప్రూవల్ వచ్చేసాయి కాబట్టి ఫాస్ట్గా గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది ఎంత ఫాస్ట్గా కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దామని. ఎందుకంటే ఈ సంవత్సరం కొత్త గవర్నమెంట్ రావడం జరిగింది. మీ ఆల్రెడీ అందరికీ తెలిసిందే, టీడీపీ గవర్నమెంటు. ఈ గవర్నమెంట్లో ప్రతి కౌన్సిలింగ్ కూడా ఎంపీసీ కూడా పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఫాస్ట్గా స్టార్ట్ చేస్తారు. అలా అని బైపీసీ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేయాలని గవర్నమెంట్ అయితే భావిస్తున్నమాట. కాబట్టి అప్రూవల్ సంగతి కూడా ఫాస్ట్గా తేల్చారు. మనకి కౌన్సిలింగ్ కూడా ఎంపీసీ వాళ్ళది హైకోర్టు ఏదైనా ఒక రిప్లై ఇచ్చిన తర్వాత వెంటనే సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసి మనకి ఈ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేసేలాగా వాళ్ళైతే చూస్తారన్నమాట. ఇది ఒక థీరీ. సెకండ్ థీరీ విషయానికి వస్తే కనుక మనకి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఒక 1 వీక్ అలాగా స్పాట్ అడ్మిషన్ జరిపి తర్వాత ఫార్మసీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం మనకి ఒక రకంగా అప్రూవల్ కనుక ముందు వచ్చాయి కాబట్టి ఒకవేళ కౌన్సిలింగ్ జరిగితే ఈ మంత్ ఎండింగ్న ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే హైకోర్టు సరే అని సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తే మనకి ఫాస్ట్గా మనకి స్పాట్ అడ్మిషన్తో పాటు ఈ మన ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా ప్యారలల్గా జరిగే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అందుకు చెప్తున్నాను, మనకి ఇలాగ 2-3 థీరీలు అయితే ఉన్నాయి. ఈ అన్ని గవర్నమెంట్ ఒకసారి దృష్టిలో పెట్టుకొని గ్రీన్ సిగ్నల్ ఇస్తే మనకి ఎప్పుడైనా స్టార్ట్ చేసేలాగా అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి అనుమతులు రాకుండా ఎప్పుడు స్టార్ట్ చేశారని గవర్నమెంట్ ఆలోచిస్తే మనకి ఒక ఇబ్బంది అయితే పడుతుంది. కాబట్టి అప్రూవల్ వచ్చేసినాయి, అన్నీ రెడీగా అయితే ఉన్నాయి. ఇటు వచ్చి సెకండ్ ఫేజ్ కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. ఫర్దర్ మనకి ఆగస్ట్ మంత్ ఎండింగ్ లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అలాగా ఫాస్ట్గా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కాకుండా ఈ సంవత్సరం అప్రూవల్ చాలా ఎర్లీగా వచ్చినాయి అన్నమాట. అది మీ అందరికీ చాలా బెనిఫిట్. రకంగా కౌన్సిలింగ్ అయితే ఇంకా లేట్ అవ్వదు, అప్రూవల్ ముందు వచ్చింది కాబట్టి ఫర్దర్ డేట్ కన్ఫర్మ్ అయినా అఫీషియల్ వాళ్ళు కూడా కనుక్కుంటూ అయితే ఉంటారన్నమాట. డేట్ కన్ఫర్మ్ అయినా మీకు అప్డేట్ ఇస్తాను. ఇన్ని థీరీలు అయితే ఉన్నాయి. ఒక థీరీ ఎంపీసీ వాళ్ళకి వచ్చిన తర్వాత బైపీసీ వాళ్ళకి ఇచ్చేస్తారు. సెకండ్ థీరీ ఎంపీసీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత స్పాట్ అడ్మిషన్తో పాటు ప్యారలల్గా మనకి జరుగుతుంది. ఈ విధంగా అయితే ఉన్నాయి. లేదు అది కూడా మనకి చెప్పలేము అనమాట. అప్రూవల్ వచ్చినాయి కదా, గవర్నమెంట్ కొంచెం ముందుగా స్టార్ట్ చేసినా చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇన్ని అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది.